నమస్కారం. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక వెజ్ మీల్ మేకర్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది మరియు చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 4 గ్రీన్ మిర్చీలను పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పటికే ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ గా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెజ్ మీల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.